తయారు చేయడం జరిగింది. వాళ్ళు 119 కాన్స్టిట్యూన్సీల్లో రాబోయే 10 రోజుల్లో తప్పకుండా ప్రతి బిఎల్ఏకు ఏ విధంగా ఈ ప్రభుత్వ కుట్ర ఉంది. గతంలో లిండో గారు ఎన్నికల కమిషన్ ఉన్నప్పుడు ఆలోచన విధానం వేరు. ఏ ఒక్క ఓటరు అర్హత కలిగిన ఓటరు ఈ ప్రజాస్వామిక దేశంలో మిస్ కావద్దు, ఎక్కడ కూడా ఆ ఓటరు యొక్క అవకాశాన్ని కోల్పోవద్దనే ఉద్దేశం ఆనాడు ఉంటే, ఈనాడు ఉద్దేశం పూర్తిగా దానికి వ్యతిరేకంగా, వారికి వ్యతిరేకంగా ఓటేస్తారనుకునేటువంటి ప్రతి ఓటర్ను తొలగించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో టార్గెట్ పేరు మీద టార్గెట్ చేసి కుట్రపూరితంగా ఓట్లు తొలగించేటువంటి అవకాశం దొరుకుతుంటుంది. ఉపాధి అవకాశం లేదా పక్కకి వెళ్ళినటువంటి వాళ్ళ ఓట్లు తొలగించే అవకాశం ఉంటుంది. కొత్తగా పెళ్ళై అత్తగారింటికి పోయినటువంటి వాళ్ళ ఓట్లకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటి పట్ల బిఎల్ఏలకు నిశ్చితంగా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ ఆధారంగా ప్రతి కార్యకర్త కూడా ఓటరు పరిరక్షణకు ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు న్యాయ యోధ రాజ్యాంగ పరిరక్షణకు దేశవ్యాప్తంగా ఈరోజు ఒక నినాదం తీసుకొని పోతా ఉన్నాడు. ఆ రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఓటు హక్కును కాపాడుకోవడానికి, ఓటు హక్కు ఎవరు కూడా అన్యాయంగా కోల్పోకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు అనే ఆయుధాన్ని తన ఆయుధంగా ఆ పౌరుడికి ఉంచేటువంటి బాధ్యతలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కార్యాచరణ ఇంత పెద్ద ఎత్తున అందరి అభిప్రాయాలు తీసుకొని దాదాపు 4 గంటల పాటు ఈ సమావేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలోచన విధానం, ప్రభుత్వం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నియంత్రిత విధానం, దానికి ఏ విధంగా మరి రాష్ట్రాల వారీగా మనం ఎదుర్కోవాలో ఒక ఆలోచన సరళ చర్చ వచ్చింది. తప్పకుండా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ ఓటరు పరిశీలన న్యాయమైన ఓటరుకు అన్యాయం జరగకుండా ఉండేలా మరి సంధానకర్తగా వ్యవహారం చేయడమే కాకుండా ప్రజలు కూడా చైతన్యం చేసి ప్రజలు తమ ఓటు హక్కును కాపాడుకుని రిటైన్ చేసుకునే విధంగా ప్రజలను కూడా చైతన్యపరిచే కార్యక్రమాన్ని పార్టీ పరంగా చేస్తాము, చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నామన్న మాట సందర్భంగా మనం చేస్తాము.